పుష్ప 1 చేసేటప్పుడు నాకు మైండ్లో ఒక్కటే ఉండిపోయింది, అసలు పుష్ప 2 పర్ఫార్మెన్స్ ఇస్తే అదిరిపోవాలి అని. నేను నిజంగా చెప్తున్నా, నా హార్డ్ వర్క్ మొత్తం పెట్టేసి సుక్కు సార్ డైరెక్షన్లో అసలు నేను సరెండర్ అయిపోయినా. బన్నీ సార్తో నేను అసలు బన్నీ సార్ ఫుల్గా ట్రస్ట్ చేసి ఫుల్ సరెండర్ అయిపోయినా. ఈరోజు ఏమైనా పర్ఫార్మెన్స్ చూస్తున్నారంటే ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ సుక్కు సార్ అండ్ బన్నీ సార్. సో థ్యాంక్ యూ సుక్కు సార్. మీరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సుక్కు సార్ చాలా షై ఉంటారు, చాలా సైలెంట్ ఉంటారు. ఓకే, ఫస్ట్ హాఫ్లో ఎలా మాట్లాడాలి, ఎలా ఎలా డౌట్స్ అడగాలి అది ఇది అనుకున్నా. కానీ పుష్ప 2 అయ్యేటప్పుడు ఎంత కంఫర్టబుల్ అయిపోయినా అంటే అసలు ఏం డౌట్స్ లేకుండా కూడా వెళ్ళి కూర్చొని మాట్లాడడమే అంత కంఫర్టబుల్ అయినా. సో నాకేంటంటే సార్తో ఎంత కంఫర్టబుల్ ఉందంటే అసలు సార్ ఒక్కసారి ఇంకొకసారి ఒక ఆపర్చునిటీ దొరికితే అసలు కుమ్మేస్తా అని ప్లాన్ చేసేసిన. సో అదొకటే అండి. సుక్కు సార్ అంటే నాకు, సార్ యు ఆర్ ద బెస్ట్. వీ లవ్ యూ సార్, వీ లవ్ యూ. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అని మనకందరికీ తెలుసు. ఈ ఫిల్మ్ రిలీజ్ అయ్యి అసలు మీరు శ్రీలీల చెప్పినట్టు బార్డర్స్ క్రాస్ చేస్తున్నారు, ఇప్పుడు కంట్రీస్ క్రాస్ చేసి ఇంటర్నేషనల్ అయిపోవాలి అని ఒక కోరిక ఉంది. సో ఐ రియలీ విష్, స్వామి ప్లీజ్ స్వామి మేక్ ఇట్ హ్యాపెన్, స్వామి ప్లీజ్ స్వామి.